పాండవులు వనవాసుల్లో ఉన్న సమయంలో భవిష్యత్తులో కౌరవులతో జరగబోయే యుద్ధానికి శక్తివంతమైన దివ్యాస్త్రాలు అవసరమని వేదవ్యాసుడు ధర్మరాజుకు సూచిస్తాడు. వ్యాసుడు ఉపదేశం మేరకు అర్జునుడు పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందేందుకు ఇంద్రకీలాద్రి పర్వతానికి వెళ్తాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఒంటికాలపై నిలబడి పంచాగ్ని మధ్యలో ఉండి శివుడిని ధ్యానిస్తూ కఠోర తపస్సు చేస్తాడు. అర్జునుడు తపశ్శక్తికి ముల్లోకాలు కంపిస్తాయి. అర్జునుడు తపస్సును భంగం చేయడానికి దుర్యోధనుడు పంపిన మోకాసుడనే రాక్షసుడు అడవి పంది రూపంలో వస్తాడు. అదే సమయంలో అర్జునుడి భక్తికి పరీక్షించడానికి శివుడు కూడా ఒక కిరాతుడి వేషంలో అక్కడికి వస్తాడు. పార్వతీదేవి కిరాత స్త్రీగా, శివగణాల బోయేవారిగా వస్తారు. అర్జునుడు ఆ పంది తన పైకి రావడం చూసి బాణం వేస్తాడు. సరిగ్గా అదే సమయంలో కిరాతుడు కూడా బాణం వేస్తాడు. 2 బాణాలు తగిలి ఆ రాక్షసుడు మరణిస్తాడు. నేను వేటాడుతున్న జంతువుపై బాణం వెయ్యడానికి నువ్వెవరు అని అర్జునుడు కిరాతుడిని ప్రశ్నిస్తాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై అది ఘోరమైన యుద్ధానికి దారి తీస్తుంది. అర్జునుడు తన వద్ద ఉన్న అక్షయ్ తునిరిలోని బాణాలన్నీ వేస్తాడు. కానీ కిరాతుడికి ఏమీ కాదు. చివరికి అర్జునుడు గాంధీవంతో కొట్టబోతే ఆ విల్లు కూడా కిరాతుడి చేతిలో మాయమైపోతుంది. అప్పుడు అర్జునుడు మళ్ళా యుద్ధానికి దిగుతాడు. శివుడు వజ్ర సమానమైన దేహంతో తలపడి అర్జునుడు అలిసిపోయి స్పృహ కోల్పోతాడు. స్పృహలోకి వచ్చాక తాను ఓడిపోయింది సామాన్యుడి చేతిలో కాదని అర్జునుడు గ్రహిస్తాడు. ఒక మట్టి లింగాన్ని చేసి దానికి పూలమాల వేస్తాడు. ఆ మాల కిరాతుడి మెడలో ఉండడం చూసి వచ్చినవాడు సాక్షాత్తు పరమశివుడే అని తెలుసుకుని బాధలపై పడతాడు. అర్జునుడి పరాక్రమానికి పట్టుదలకు మెచ్చిన శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు. అర్జునుడిని ఆశీర్వదించి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఇంద్రాది దేవతలు కూడా వచ్చి అర్జునుడికి తమ దివ్యాస్త్రాలు ఇస్తారు.